హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలండి. ఈరోజు అయితే మా స్టైల్లో పప్పుచారు చేసి చూపిస్తాను. ములక్కాడ పప్పుచారు అండి. దానికోసం అయితే ములక్కాయ తొక్క తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను పప్పుచారు అనేది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాము. మిర్చి ఇలాగే ఉంచండి, మొత్తం కట్ చేయకండి, పప్పుచారు బాగుంటుందండి. కొంతమంది తింటారు కాబట్టి ఇలా తిన్నా బాగుంటుంది రైస్లో. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇంక ఇందులో కారం పొడి ఏమి వేయం కాబట్టి మొత్తం పచ్చిమిర్చితోటేనండి. మంచి కలర్తో పాటు టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది. పప్పుచారు చాలా రకాలుగా చేయొచ్చుగా ఫ్రెండ్స్, అందులో ఇదొక రకం అనుకోండి. తప్పకుండా చేసి అయితే చూడండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మెయిన్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మొత్తం ఇలా మధ్యలో చీరుకోండి పచ్చిమిర్చిని అయితే. ఫస్టే పప్పును ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చారు చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా. అన్నీ రెడీ చేసుకున్నామంటే ఎన్ని పచ్చిమిర్చి చేస్తున్నాను అనుకోకండి, కారం అయితే లేదు. అయినా మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము. పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా. ఉల్లిపాయ కట్ చేసుకున్నాము. ఉల్లిపాయ కొంచెం పెద్ద పీసులాగానే కట్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇలా తీసుకోండి, ఒక్కలొక్కలుగా విడివేయండి. మీ ఇష్టం అండి. ఇంకెందులో క్యారెట్ ముక్కలైనా ఏమైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. బెండకాయ, వంకాయ ఏది వేసుకున్నా బాగుంటుంది. నేనైతే సింపుల్గా ఈరోజైతే ఓన్లీ ములక్కాడతో అయితే వేస్తున్నాను. ఒక టమాటా కట్ చేసుకుందాము. మీకు మొత్తం వద్దనుకుంటే ఆపేసుకోండి, ఎందుకంటే చింతపండు పులుపు పోస్తాం కదా. కొంతమంది పులుపు ఎక్కువ తినరు, పడదు కదా. అలాంటి వాళ్ళకి హాఫ్ టమాటా వేసుకొని సరిపోతుంది. నేనైతే ఒక హాఫ్ వేస్తున్నానండి. చూడండి, మొత్తం అయితే ఇలా రెడీ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఇలాంటి గిన్నెలో వేస్తే పప్పుచారు చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. తగినంత నూనె అయితే వేసుకుందాము. నూనె వేడైంది కదా, కొద్దిగా ఆవాలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. చితక్కొట్టిన ఒక వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2-3, మీ ఇష్టం అండి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాము. ఒకసారి కలుపుకోండి. అలాగే ములక్కాడ వీటిలో వేసుకుందామండి. దొడ్డి వేసుకున్నాం కదా, సాంబార్లు అయితే చాలా బాగుంటాయి కదా. పప్పుచారులో ఇలాంటివి వేసుకుంటేనే. ములక్కాయ ముక్కలు అయితే మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇందులోనే కరివేపాకు వేసుకోండి. కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి, ఎందుకంటే ములక్కాయ ముక్కలు మనం తినేటప్పుడు చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకోకండి. ములక్కాడలు అనేది ఉప్పు కసం అవుతాయి, మళ్ళీ ఉప్పు అంతా ములక్కాయలు తీర్చేసుకుంటుంది. ములక్కాడ వల్ల కొద్దిగా వేసుకోండి. ముక్కలను అయితే మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక
అండి, ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం. ములక్కాయలు అయితే లావుగా ఉన్నాయి కదా, కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 3-4 నిమిషాలు అయితే ములక్కాయలు మంచిగా మగ్గనిద్దాము. చూడండి, ములక్కాయలు అయితే మంచిగా ఉడికినాయి. చూడండి, ఇలా ఉడకాలండి ములక్కాయలు అయితే. ములక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ½ టీ స్పూన్ పసుపు వేసుకోండి, ఎందుకంటే పప్పు ఉడికిచ్చినప్పుడు వేసుకుంటాం కాబట్టి మీ ఇష్టం అండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉందండి పసుపు వేయంగానే. ఇప్పుడు ఇందులో చింతపులుపు వేసుకుందాము. చింతపండు రసాన్ని తీసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకొని మీ పులుపుని తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత పులుపు తినగలిగితే అంత వేసుకోండి. చింతపండు రసం అయితే వేసినాం కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాము. ఓకే అండి, చింతపండు రసం అనేది మంచిగా మరగనిద్దాము. ఇలా ఉండాలండి. ఒక 5-6 నిమిషాలు అయితే చింతపండు రసాన్ని అయితే మరగనిచ్చేద్దాము. చూడండి, చింతపండు రసం అయితే ఇలా మసలాలండి. ఎంత మంచిగా మరుగుతుంది కదా. పప్పుచారు ఎప్పుడు పొంగొద్దండి. పొంగిందంటే మాత్రం పప్పుచారు టేస్ట్ కంపల్సరీగా వెళ్ళిపోతుంది. పప్పుచారు టేస్టే ఉండదు అసలు. ఇప్పుడు ఉడికించుకున్న పప్పును వేసుకుందాం ఇందులో. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మరి పల్చగా వేసుకున్నా బాగుండదండి. ఇంకా 5-10 మినిట్స్ మరుగుతుంది కాబట్టి ఇంకొద్దిగా చిక్కబడిపోతుంది. ఇందాక మనం సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా, టేస్ట్ చూసుకొని ఇప్పుడు సరిపడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. మరొక 5-6 నిమిషాలను అయితే మరగనిద్దాం దీన్ని, పప్పుచారుని అయితే. చూడండి, పప్పుచారు అయితే మంచిగా మరిగింది. పిల్లలకి ఇంటికాడ ఉన్నప్పుడే కదండి పప్పుచారు చేసే స్కూల్కి పెడితే బాగోదు కదా, పెట్టనీకి ఇట్లా రాదు కదా బాక్స్ అనేది. అందుకే ఈరోజు పిల్లలకు హాలిడే కదా అయితే నేనైతే పప్పుచారు పెట్టుకున్నాను ఈరోజు. మార్నింగ్ టైంలో అయితే అస్సలు వీలు కాదు బాక్స్ వాళ్ళకి పెట్టనీకైతే. ఈరోజు అయితే ఇంటికాడ ఉన్నారు కాబట్టి కడుపు నిండా తింటారని అయితే పప్పుచారు చేశాను. ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. మంట చిన్నగా పెట్టుకోండి ఇప్పుడు పొంగగల. ఎంత మంచిగా మరిగితే పప్పుచారు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకోండి ఈరోజు. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎలాగో సాంబార్ పొడిలు ఉంటుంది కాబట్టి. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. జీలకర్ర పొడి చాలా బాగుంటుందండి. చిన్న ముక్క బెల్లం వేసుకోండి, టేస్ట్ మరింత రెట్టిపోయేస్తుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకే అండి, బాయ్. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.
మొత్తం చుట్టుపక్కల మొత్తం దొరికింది. చాలా కొంచెం నువ్వు వరకే చూపిస్తా. కొరుకుతా ఎందుకు కొరుక